నమస్తే ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హుస్నాబాద్ వార్షికోత్సవ కార్యక్రమం. హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. సమగ్ర మార్పులతో విధాన పత్రం రూపొందించాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశం. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన చంద్రబాబు. హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హుస్నాబాద్ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కి ధీటుగా తయారు చేయాలని అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, మున్సిపల్ కమిషనర్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. చాలా కొంతమంది తయారై రావాలి కదా. స్కూల్ డే అంటే సంవత్సర కాలం పాటు చదువుకొని మనం పరీక్షలు రాసుకొని వెళ్ళిపోయే సమయం లోపల పై తరగతికి పోయే సందర్భంలో జరుపుకునేటువంటి ఒక కార్యక్రమం. ఈ స్కూల్ డే ఫంక్షన్ లో పార్టిసిపేట్ అయిన ఈ రోజు యొక్క ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా తయారు చేయాలని ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడంతో పాటుగా ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయులను నియమిస్తూ అన్ని రకాల మౌలిక సదుపాయాలను కలగజేయడంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలకు భారంగా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే కట్టే నిర్ణయం తీసుకోవడంతో పాటుగా గత చాలా కాలంగా ఉన్నటువంటి అధ్యాపకుల బదిలీలు కావచ్చు, అధ్యాపకులకు సంబంధించిన ప్రమోషన్లు కావచ్చు, అధ్యాపకుల నియామకాలకు సంబంధించి కూడా ప్రక్రియ చేపి ఈరోజు అధ్యాపక వర్గంలో ఉన్నటువంటి అసహనాన్ని కూడా తొలగించిన దృష్ట్యా నేను అధ్యాపక వర్గాన్ని కోరుతా ఉన్నా, ఏ పాఠశాలలో మీరు పనిచేస్తా ఉన్నారు ఆయా పాఠశాలల్లో స్ట్రెంత్ పెంచుకొని అన్ని ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పజేయడానికి వ్యక్తిగతంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పాఠశాలలో మీ పక్షాన మీ సమస్యలు తీర్చడానికి నేను మీతో సహకరిస్తానన్న మాట మనగిస్తూ నేరుగా మీ బాధ్యత కూడా గుర్తించండి. సెలవు కాలం లోపల ప్రతి మీ గ్రామాల్లో కానీ మీ ఏరియాలో ఎక్కడ ప్రభుత్వ పాఠశాల ఉంటే అక్కడ పిల్లల తల్లిదండ్రులు కలిసి ఒక విశ్వాసం కలగజేసి ఆ పిల్లలందరినీ కూడా మీ పాఠశాలకు మార్చుకొని వారికి ఉజ్వలమైన భవిష్యత్తు కలిగే విధంగా విద్యాబోధన అందజేయండి. అప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగానికి మీ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. 10 మంది ఉపాధ్యాయులు, 30 మంది విద్యార్థులు. ఇది అసహ్యంగా ఉంది. ఆ అసహ్యంగా ఉన్నటువంటి పద్ధతి మంచిది కాదు. దాంతో ఇటు అధ్యాపక వర్గానికి కూడా కొంత మచ్చ ఏర్పడుతూ ఉంది. విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు కూడా సరైన చదువుకోలేకపోతా ఉన్నారు, సరైన మధ్యాహ్న భోజనాన్ని అందించలేకపోతా ఉన్నాం. సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు బోధించే వారికి ప్రోత్సాహం దొరుకుతుంది, చదువు నేర్చుకోవాల్సిన కూడా ఒక పోటీ తత్వం పెరుగుతుంది. కాబట్టి సంఖ్యను పెంచుకోవడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అధ్యాపక వర్గం అంతా మీరు శ్రమపడండి. మీ వెనక మేముండి మీతో కలిసి వస్తాం. తల్లిదండ్రుల మనసు మార్చుకొని అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళమే. ప్రైవేటు నుండి ప్రభుత్వానికి అసలు టీచింగ్ సైడ్ అయితే చూస్తే జమీన్ ఆస్మాన్ వరకు ఇక్కడ అంతా కూడా ట్రైన్డ్, అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయి వచ్చిన వాళ్ళు ఎందుకో మరి అధ్యాపక వర్గం ఆనాడు తల్లిదండ్రుల విశ్వాసం కోల్పోకుండా కాపాడుకున్నారు. పిల్లలు కూడా మీ దగ్గర సొంత పిల్లల్లాగా చదివించుకున్నారు. ఇవాళ మరి ఎందుకు జరుగుతోందో అధ్యాపక వర్గం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ మీద విశ్వాసం లేదా, పిల్లల మీద తల్లిదండ్రులకు అతి ప్రేమ, ఇక్కడ ఉన్నటువంటి అపనమ్మకం ఉందా, ఏదైనా కారణం కావచ్చు. ప్రభుత్వం ఇంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత పిల్లల సంఖ్య ఉంటే దానికి అర్థం లేదు. కాబట్టి ఆ యొక్క సంఖ్య పెరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, పిల్లలారా మీరంతా కూడా ప్రభుత్వం అనేక రకాలుగా మీ మీద పెద్దగా ఆకాంక్ష పెట్టుకుని ఆశ పెట్టుకుంది. రేపు తెలంగాణకు మీరే భావి తెలంగాణ బిడ్డలు. మీరంతా కూడా ఈ సమయంలో గట్టిగా చదువుకోండి. ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుంది.
మీరల్లా గట్టిగా చదువుకునే విధంగా శ్రమపడండి. తల్లిదండ్రులకు ఎంతో కష్టపడి మిమ్మల్ని పాఠశాల పంపుతారు. లేకపోతే ఇవాళ వెనకటికి కొద్దిగా విరగంగానే పొలం పని మీద కోవృత్తిలో తీసుకోబోదురు. అటువంటిది ఇలా చదువుంచాలి అనే తాపను పెరిగింది. అటువంటి తల్లిదండ్రులకు మీరు కూడా గట్టిగా కష్టపడి చదివి తల్లిదండ్రులకు మీరు కన్నా ఊరికి మీరు పుట్టినట్టు గడ్డకు పేరు తెచ్చే ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కాలనీ బాపూజీ హై స్కూల్ పక్క వీధిలో రాత్రిపూట మందు తాగుతూ కాలనీ వాసులకు భయభ్రాంతులకు గురి చేస్తున్న యువకులు. ఏ ఇల్లు అయినా సరే ఏడుంటాం అంటున్నా. ఇదే ఇల్లు అంటే ఏది స్కూల్ కదా, ఇది స్కూల్ కదా, ఇది పక్కన కూర్చుని స్కూల్ దాని పక్కనే ఉంటుంది. నేను ఎవరికో నాకు తెలిసిన వాళ్ళకి చేసినాను, పిచ్చి వాళ్ళకి చేసినా. నాకు తెలిసి నేను పిచ్చోను కదా, మీరు మంచోళ్ళు కదా, చెప్తే కూడా తాగుతుంటారు కదా. ఏడా మీ ఇంటి నెంబర్ ఏది అంటే గుర్తులేనంత తాగినావా? అదే ఇదే అంటే ఏది తమ్ముడు, నీ ఇంటి నెంబర్ నీకు తెలియదా? ఓకే ఓకే. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నీ విద్యార్థులు కేంద్రంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కోర్సులు ఉండాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్థిక స్తోమత లేని కుటుంబాల నుంచే విద్యార్థులు వస్తున్నారని, వారికి సరైన భవిష్యత్తు కల్పించేలా బోధన ఉండాలని అన్నారు. ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకొని ప్రైవేట్ యూనివర్సిటీల వైపు వెళ్తున్నారని తెలిపారు. వారితో ఎదురయ్యే పోటీని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండ్ ఉన్న కోర్సులనే బోధించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పలు యూనివర్సిటీల్లో పెద్దగా ప్రాధాన్యం లేని కోర్సులను బోధిస్తున్నారని, వాటిని రద్దు చేసి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఆయా కోర్సులకు చెందిన ప్రొఫెసర్లకు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు అప్పగించాలన్నారు. యూనివర్సిటీలను కొందరు ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మార్చవద్దని అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ రాష్ట్ర 2వ మహాసభల్లో రాష్ట్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకొని పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం దిశ టీవీతో గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్, కొత్తపల్లి రవి, జిల్లా కార్యదర్శి బోయిన్పల్లి రాము మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ మహాసభల ద్వారా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాల నుంచి పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపుగా 500 మంది కార్మికులు హాజరై పెద్ద ఎత్తున మహాసభలను నిర్వహించుకున్నారు. 2వ మహాసభ విజయవంతం చేయడానికి కోసం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మీకు అందరూ కూడా పేరు పేరున తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నుంచి విప్లవ చేసి తెలియజేస్తూ మనం ఈరోజు అనేక విషయాలు మన మహాసభలో మాట్లాడుకోవడం జరిగింది. మన టీయూసీ రాష్ట్ర నాయకులు, మన గ్రామ పంచాయతీ వర్కర్స్ రాష్ట్ర నాయకులు అన్ని విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎట్లాంటి ఇబ్బందులు గురి చేస్తుంది అనేక విషయాల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ కొన్ని తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి 60 జీవో ప్రకారం 3 రకాలుగా సంబంధించి మన గ్రామ పంచాయతీల వేతనాలని కేటగిరీలు అమలు చేయాలని చెప్పేసి 51 జీవోని రద్దు చేయాలని, అట్లాగే PF ESI గ్రాడ్యుయేటీ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రమాదం చెప్పిన కార్మిక వర్గానికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, సాధారణ మరణానికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి నెల జీతాలు 1 తారీఖు నాడు ఇస్తాం, చిన్న ఉద్యోగులు కష్టపెట్టే ఉద్దేశం మాకు లేదని చెప్పేసి ప్రకటించి ఇప్పటికీ 4 నెలలు అవుతున్న నెల 1 తారీఖు నాడు జీతాలు ఇస్తాం, గ్రీన్ ఛానల్ అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించిండు. ఆ విషయాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తేదీ నాడు జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం, రైతుల సమస్య పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీ నాడు డిపిఓలకి, జిల్లా పంచాయతీరాజ్ అధికారులకి టోకెన్ సమ్మె నోటీసు ఇవ్వాలని చెప్పేసి 17వ తేదీ నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో భారీ మొత్తంలో కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మెని పని చేయకుండా వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాలీలు, ధర్నాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ ఈ రాష్ట్ర మహాసభలో తీర్మానించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణని ప్రకటించడం జరిగింది. కనుక ఇక్కడ వచ్చి విన్నవాళ్ళు
రాని వాళ్ళకి అందరూ చెప్పి అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు అమలు చేసి ఒక్కరోజు టోకెన్ సమ్మె 17వ తేదీ నాడు మాత్రమే 24 గంటలు పనిచేయదు. ఆ రోజు మొత్తం సంపూర్ణంగా మన సమ్మెలో ఉండాలి కార్మికులు. ఆ వైపుగా మీరల్లా ఈ 2 డిమాండ్లని, ఈ 2 తీర్మానాలని మీరల్లా కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా మీరల్లా ఖచ్చితంగా అన్ని జిల్లాలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన భవిష్యత్తు మరింత మన సంఘం తరఫున పోరాటంతో పాటు ఐక్య కార్యాచరణ కూడా మనం సిద్ధమై కార్మిక వర్గం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న కార్మిక వ్యతిరేకంగా పోరాటాలను పిలుపునిస్తూ మే 20వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె నడుస్తూ ఉంది. ఆ కార్మికుల సమ్మెలో భాగంగా మన గ్రామ పంచాయతీ వర్గాలు కూడా 20వ తేదీ నాడు సంపూర్ణంగా సమ్మెలో మనం పాల్గొనాలని చెప్పేసి అన్ని మండల కేంద్రాలు జరిగే ధర్నాలో, ర్యాలీలో మీరందరూ కూడా పాల్గొనాల్సిన విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో గిరిజనులతో కలిసి రేషన్ షాపులో పంపిణీ చేసిన బియ్యంతో వండిన అన్నాన్ని తిని సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్. రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంకు సంబంధించి ప్రజల నుంచి ఎమ్మెల్యే రాగమయ్య అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజనులతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా 60 నుంచి 70 రూపాయల విలువ గల సన్న బియ్యంను పంపిణీ చేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని, దానికి తోడు పేద ప్రజలకు రేషన్ షాప్ నుంచి సన్న బియ్యంను పంపిణీ చేస్తుందని తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం తినలేక ప్రజలు ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది అన్నారు. అండి మాది సత్యంపేట వచ్చేసి ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చారు మా ఊరు. ఇంతవరకు మా ఊరికి ఎమ్మెల్యే గారు వచ్చి భోంచేసింది లేదండి. మనకు సన్న బియ్యం, రేషన్ బియ్యం వచ్చాయని మేడం గారు వంట చేసి పెడితే తింటాననేసరికి వంట చేసి పెట్టామండి. ఇలాంటి మా ఎస్టీ మా గిరిజన గ్రామాలకు వచ్చి ఇలాగ కూర్చొని మన ఇళ్లలో కూర్చొని భోజనం చేసింది ఎవరు లేరండి, ఈ మేడం తప్ప. దయానంద్ సార్కి, మేడం మట్ట రాగమయ్య మేడంకి చాలా చాలా ధన్యవాదాలండి. మా సమస్యలన్నీ కూర్చొని మంచిగా పరిష్కారం చేస్తానమ్మా, మీ సమస్యలు ఏంటని ఇలాగ మంచిగా అడిగి తెలుసుకొని మీకున్న సమస్యలు ఏంటో చెప్తే నేను అవన్నీ పరిష్కరిస్తానమ్మా అని చెప్పి కొన్ని సమస్యలన్నీ పరిష్కరించారు. ఇంకా కొన్ని సమస్యలు ఉంటే చెప్పాము, అవి కూడా తొందరలోనే పరిష్కారం చేస్తానమ్మా. మీకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వాళ్ళకి, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు శాంక్షన్ అవుతుందమ్మా. ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తానన్నారు. అలాగే సీసీ రోడ్లు కూడా చెప్పినాయి, కొన్ని రోడ్లు అయినాయి. అలాగే సీసీ రోడ్లు కూడా ఇంకా ఉన్నాయి, అవి కూడా చేస్తానమ్మా. మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని అయితే మర్చిపోవద్దని చెప్పారండి. అలాగే మాకు హామీ ఇచ్చి ధైర్యంగా మనకు ప్రోత్సహించి ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరండి, ఈ మేడం తప్ప. ఇంతమంది నేను ఓటు హక్కు వచ్చినప్పుడు నుండి చూస్తున్నాను. ఈ ఓటు హక్కు వచ్చినప్పుడు ఇలాగొచ్చి మేడం ఎమ్మెల్యే గారు మనతో ఉండటం అనేది ఇంతవరకు చూడలేదండి. ఈ మేడం ఒక్కళ్ళనే చూశాను. మేడం గారికి ధన్యవాదాలు. బియ్యం ఇచ్చినందుకు మనకి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు, మరీ ధన్యవాదాలండి. యువమోర్చా మండల అధ్యక్షుడు అంజీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యరహిత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన అన్నారు. హరితహారం మొక్కల ప్రస్తుతం వాతావరణ కాలుష్యం పెరిగిపోయిందన్నారు. చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేస్తూ వినాశనానికి ఒరిగడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడంతో పాటు సంరక్షించుకునే బాధ్యతను సైతం తీసుకోవాలన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ నేతలు ఈరోజు మిడ్జిల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన నిలబడి వన్యప్రాణాలను సంరక్షించాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమం కోసం నారాయణ్ సేవా సంస్థాన్ ఒక గొప్ప ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఏప్రిల్ 6న హైదరాబాద్ చెంపాపేటలోని మినర్వా గార్డెన్స్లో ఉచిత దివ్యాంగ్ నిర్ధారణ శస్త్రచికిత్స ఎంపిక నారాయణ్ లిమ్ కొలత శిబిరాన్ని నిర్వహిస్తుందని నారాయణ్ సేవా సంస్థాన్ తెలిపింది. హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ ఏర్పాటు సమావేశంలో శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్ను నారాయణ సేవా సంస్థాన్ హైదరాబాద్ ప్రతినిధులు ఆల్కా చౌదరి, భగవాన్ ప్రసాద్, యశ్వంత్ పటేల్, మహేందర్ సింగ్, నితీష్ జాగిర్దార్లు ఆవిష్కరించి మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత, స్వావలంబనకు సంస్థ కట్టుబడి ఉందన్నారు. సంస్థ నుంచి అనుభవజ్ఞులైన ఆర్థోటిస్టులు, ప్రోస్థెసిన్ వైద్యుల బృందం లబ్ధిదారులకు పరిశీలించి అధిక నాణ్యత, తేలికైన, మన్నికైన నారాయణ్ ప్రకృతి అవయవాల కోసం ఖచ్చితమైన కొలతలు తీసుకుంటుందని వారు వివరించారు. ఈ కస్టమ్ మేడ్ ప్రకృతి అవయవాలను సుమారు 2 నెలల తర్వాత నిర్వహించబడే ఫిట్మెంట్ శిబిరంలో ఉచితంగా అందిస్తారని తెలిపారు. శిబిరానికి మంత్రులను ఆహ్వానించమన్నారు. పాల్గొనాలనుకునే వారు తమ ఆధార్ కార్డు, వికలాంగుల ధృవీకరణ పత్రం,
2 పాస్పోర్ట్ సైజ్ ఛాయాచిత్రాలను తమ వైకల్యానికి రుజువుగా తీసుకురావాలని, శిబిరానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంస్థ హెల్ప్ లైన్ నెంబర్ 7023509999ను సంప్రదించగలని తెలిపారు. यही खुशी की बात है, तेलंगाना के दिव्यांगों को लाभान्वित करने के लिए राजस्थान का एनजीओ नारायण सेवा संस्थान द्वारा बंद कर दे इसको स्विच ऑफ की बात है। नारायण सेवा संस्थान उदयपुर द्वारा तेलंगाना के दिव्यांगों को लाभान्वित करने के संकल्प के साथ में आगामी 6 अप्रैल को रामनवमी के पावन अवसर पर दिव्यांगों के कल्याणार्थ ऐसे दिव्यांग जो किसी दुर्घटना के अंदर या बीमारी की वजह से हाथ या पांव खो चुके हैं, उनको निःशुल्क आर्टिफिशियल लिम्ब लगाने के लिए एक भव्य शिविर का आयोजन किया जा रहा है। इसके अंदर संस्थान की 40 सदस्यीय टीम यहाँ पे शनिवार की शाम तक पहुंच जाएगी। संडे को प्रातः 8 बजे से लेकर शाम को 5 बजे तक ये शिविर आयोजित होगा। दिन को 11 बजे इसका उद्घाटन समारोह भी आयोजित है, जिसके अंदर विकलांग को रामनवमी 6వ తారీఖు పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మన మినర్వా గార్డెన్ చంపాపేట్ సాగర్ రోడ్డులో ఈ ప్రోగ్రాం జరుగుతోంది. దీంట్లో వికలాంగ్ వాళ్ళకి అందరికీ 1200 మందికి ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ అయింది. ఎవరెవరకు లిమ్స్ కావాలో వాళ్ళకు ఇంకా కూడా ఎవరైనా రాపియవచ్చు. దీని తర్వాత ఇంతకుముందు కూడా మన భారతంలో మొత్తం ఇప్పటిదాకా 45,000 వికలాంగ్ వాళ్ళకు మనం ఇచ్చినాం ఫ్రీగా. ఒక లిమ్స్ 25,000 అవుతుంది. ఇది సంస్థ నుంచి ఫ్రీ ఇస్తాను. कैलाश మనోజీ, ప్రశాంత్ జీ వీళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీ, చైర్మన్. హైదరాబాద్లో ఇక్కడ అల్కాజీ చౌదరి, हृदय जागीरदार, अभय चौधरी जी और भगवान जी और महेंद्र सिंह जी। मैं अलका चौधरी, नारायण सेवा संस्थान की शुरुआत हैदराबाद में करी और शुरुआत से अभी तक संस्था के साथ हूँ और हमेशा साथ रहूंगी। ये सेवा का कार्य है और इसका बीज बोया हमारे मानव जी, कैलाश जी अग्रवाल ने, जो आज वट वृक्ष के रूप में इतना फैल गया है कि भारत और भारत के बाहर भी यह कार्य निरंतर चल रहा है। और अभी हमारे हैदराबाद को ये मौका मिला है। पहले जून में, फरवरी में माप लिए गए थे। एक कैंप फरवरी में किया गया जिसमें 400-500 पेशेंट का सोचा था और 875 पेशेंट्स आए थे। और ये सेकेंड टाइम पर ऐसा ही कैंप यहाँ ऑर्गेनाइज किया जा रहा है मिनर्वा गार्डन में। तो 1200 के अभी रजिस्ट्रेशन हुए हैं और उम्मीद है कि इससे ज्यादा। కోదరపట్నంలోని హుజూర్ నగర్ రోడ్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కమిటీ జిల్లా అధ్యక్షుడు వంగవీటి రామారావు పాల్గొని ఆయన చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. గురించి మీరందరూ కూడా చాలామంది చాలా చక్కగా చెప్పారు. ఆయన 118వ జన్మదిన శుభాకాంక్షలు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మేము తెలియజేస్తున్నాము. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు అన్నారు వెనకబడి ఉన్నాము, తర్వాత మాకు ఎక్కువ ప్రయారిటీ లేదని. కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్లో 90% మెంబర్స్ ఉంటూ దళితులతో తిరుగుతూ దళిత నాయకత్వంతో పైకి వచ్చిన నేను మీ అందరి తెలుసు కుమారమండలో దళితులే నాకు వెన్నపూస. ఏది వచ్చినా వాళ్ళే కాపాడుతారు. పార్టీని బతికిస్తున్నారు, నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఎవరు లేని నాడు నా కుమారమండలి ఉంది, నా దళిత బిడ్డది నాకు ఈ రోజున. అందుకోసం ఎక్కడున్నా సరే మీ అందరి కృతజ్ఞత భావం ఈ జన్మ ఉన్నంత వరకు ఉంటుంది నాకు. సోదరులారా, పెద్దలందరూ చెప్పారు. మహానుభావుడు జగజ్జీవనరావు పరిపాలన చేసే టైంలో మనందరం పిల్లగాళ్ళ 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి మనకి. ఎస్ఆర్ఎన్లోని రవీంద్ర భారతి స్కూల్లో ప్రిన్సిపల్ పరిమళ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐసీఏఆర్ క్రీడా సీనియర్ శాస్త్రవేత్త వి గిరిజావేణి హాజరై చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడాలని సూచించారు. ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. She has a cheerful nature.
Twice. Ahir, he is very much interested in art and craft. Ahir is very much interested in art and craft. Razia is handwriting. Don't touch it. Zara, Anabia is having helping nature. తన మంత్రి పదవిపై ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి గలం విప్పారు. ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలని రాహుల్ గాంధీని కోరడం జరిగిందని, తన మంత్రి పదవికి ఏమైనా సామాజిక వర్గాలు అడ్డుగా ఉంటే తాను రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రతి పేద కుటుంబం సన్నబియ్యం తినాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాల్లో 6 పథకాలు చెప్పినట్లుగా ప్రజలకు అందజేస్తుందన్నారు. బయట చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసినాము. సార్ మనకి ఇప్పుడు ఈ అబ్దుల్లాపూర్ మండల్లో 41 రేషన్ షాప్స్ ఉన్నాయి సార్. 41 రేషన్ షాప్స్ 30,600 కార్డ్స్. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్లగొండలో ప్రారంభించినటువంటి సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమం, సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని మేము ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని ఈరోజు మొదలుపెట్టినాం. మొన్ననే మొదలుపెట్టినవి కాకుండా ఈ రోజు నుండి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఊరు వాడ ప్రతి దగ్గర మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం కార్యక్రమాన్ని మేము ప్రతి పేదవాని గడపలో అందే విధంగా మా అధికార యంత్రాంగం, ఇక్కడ ఉండే డిఎస్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ అందరికీ మేము చెప్తున్నాం, ప్రతి పేదవాని కడపను తట్టేటట్టుగా, వాళ్ళకి ఇచ్చేటట్టుగా, అందకపోతే వాళ్ళ మీద తప్పకుండా అందించకపోతే, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే రేషన్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పటికే ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో 3 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అతి త్వరలో ఇంకొక 2 రేషన్ కార్డులు 500 దాటితే ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మిగతా షాపులను కూడా మా సివిల్ సప్లై శాఖ మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిరోజు ఈ రేషన్ షాపులు ఎన్ని పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏ పద్ధతులు ఇవ్వాలి, మేము రాబోయే రోజుల్లో ఒక ఐడి కార్డు లాంటి కార్డు ఇచ్చి కంప్యూటర్కు అనుసంధానం చేసి అవకతవకలు జరగకుండా కూడా ఈ యొక్క బియ్యం పంపిణీ కానీ, ఏదైతే సివిల్ సప్లై ద్వారా పౌర సరఫరా అందిస్తున్నటువంటి ప్రతి ఐటాన్ని, ప్రతి ఒక్క
చక్కెర కావచ్చు, గోధుమలు ఇవ్వబోతున్నాం, గోధుమలు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు అందే విధంగా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఉండడానికి మేము కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే మేము 6 పథకాలు ప్రకటించినాం. అందులో 6లో 4-5 పథకాలు మొదలైపోయినాయి, నడుస్తున్నాయి. ఇంకా కూడా కొంతమందికి అందలేకపోతున్నాయి. వీటిని అందించే విధంగా, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, లేకపోతే అధికారుల లోపము, లేకపోతే వాళ్ళ లోపము, ఎక్కడ లోపాలు ఉన్నాయో అవి కూడా సరి చేస్తాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ను కూడా, ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాము. ఇచ్చింది ప్రతి ఒక్కరికి పోయిందా లేదా అనేటువంటి చూడడానికి ఒక మానిటర్ కమిటీ కూడా వేయబోతున్నాము. ఆ కమిటీ కూడా చూడబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో పేదవానికి తెలంగాణలో మిగులు బడ్జెట్ ఏదైతుందో సంపదను సృష్టించి పేదవాళ్ళకు పంచాలనేదే మా యొక్క లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. తప్పకుండా పేదవానికి అండగా మేము ఉంటాము. పేదవాళ్ళ కష్టాల్లో మేము పాలు పంచుకుంటాము. 10 సంవత్సరాలు తెలంగాణను ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మా మీద రకరకాల కొత్త మాటలు ఒక సోషల్ మీడియాను పెట్టుకున్నారు. ఆ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రతిష్టను ఖరాబ్ చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు చెప్పినంత మాత్రాన ఆఖరుకు అవలాగనలు అయ్యేది మీరే తప్ప ప్రజలు కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి 860 సీసీ కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 14 కాలనీలు మరియు 4 గ్రామాల్లో 79,32,000 ఖర్చుతో 380 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ చొరవ కింద 2 సంవత్సరాల వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ ఏఎంసీతో మిగిలిన 480 సీసీటీవీ కెమెరాలను ప్రత్యేక డ్రైవ్ కింద 119 దేవాలయాల భద్రత కోసం ఏర్పాటు చేశామని, ఈ కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అనుసంధానిస్తారు. ఇక్కడ ఒక ప్రత్యేక బృందం 24 గంటలు పర్యవేక్షిస్తుంది. నేటికి 6,087 సీసీటీవీ కెమెరాలు మరియు 71,693 నేను సైతం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ ఎల్బీ నగర్ జోన్ పరిధిలో జియో ట్యాగ్ చేయబడ్డాయి. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు మాట్లాడుతూ భద్రతను పెంపొందించడంలో, నేరాల నివారణలో, నేర కార్యకలాపాలను అరికట్టడం ద్వారా సురక్షితమైన సమాజాన్ని సృష్టించడంలో, దర్యాప్తులలో సహాయపడడం, చురుకైన నిఘాను ప్రారంభించడం, నేర విశ్లేషణను సులభతరం చేయడం మరియు సమాజ భద్రతను ప్రోత్సహించడంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆధునిక నేర నివారణ వ్యూహాలలో వీటి ఉనికి కీలకమైందని భాగమని అన్నారు. సేఫ్ అండ్ సెక్యూర్డ్ కమిషనరేట్గా చేస్తున్న ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు మన ఎల్బీ నగర్ జోన్లో 860 సీసీ కెమెరాస్ని లాంచ్ చేయడం జరిగింది. వీటిని ఇనాగ్రేషన్తో మన కమ్యూనిటీని మమేకం చేసి, ఇవన్నీ కమ్యూనిటీ సీసీ కెమెరాస్, కమ్యూనిటీ పార్టిసిపేషన్తో, కమ్యూనిటీ సపోర్ట్తో ఎల్డర్స్ అందరినీ కలిసి వాళ్ళని మోటివేట్ చేయడం మూలంగా వాళ్ళంతా ఎంత ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడు 860 సీసీ కెమెరాలను ఒకే రోజు ఒక జోన్లో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మంత్లోనే ఇంకా ఒక 400 కెమెరాస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇందులో 2 రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. కమ్యూనిటీ సీసీ కెమెరాలు కమ్యూనిటీలో ఉంటూనే పాటు, కాలనీస్లో ఉంటూనే పాటు, టెంపుల్స్లో కూడా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్లో కూడా మనం చూస్తున్నాము. కొంచెం కమ్యూనల్ ఇష్యూస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలు అక్కడ ఉంటే నిజమైనటువంటి నిర్ధారణ జరుగుద్ది. ఆ నేరం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని తెలిసే ఉంటుంది. కాబట్టి మేము టెంపుల్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమం చేపట్టాం. దీంట్లో భాగంగా 119 టెంపుల్స్లో సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు ఈరోజు 14 కాలనీస్లో 4 విలేజెస్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూశారు ఎంత ఎంతూజియాస్టిక్గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ ఇష్యూస్ని మన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సీసీ కెమెరాలు ఉండడం మూలంగా మనం రీసెంట్లీగా మన ఏటీఎం అఫెన్స్ అయింది రావిరాలలో, దానివల్ల డిటెక్ట్ చేయగలిగాం. చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేసాం. రోడ్ యాక్సిడెంట్స్, హిట్ అండ్ రన్ కేసెస్లో కాలేజ్ బాయ్, ఇంజనీరింగ్ స్టూడెంట్ చనిపోతే అది డిటెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పోక్సో యాక్ట్ కేసెస్లో మహిళా భద్రతలో ఈ సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. దీనివల్ల డిటెక్షన్తో పాటు డిటరెన్స్, నేరం జరగకుండా ఉండడానికి కూడా మనకు అవకాశం ఉంది. నేరం జరిగిన తర్వాత కోర్టుకు ఎవిడెన్స్ ఇవ్వడం మూలంగా కోర్టులో కూడా శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక బెస్ట్ సివిలైజ్డ్ పోలీసింగ్ ఇనిషియేటివ్. ఇది ప్రజలు కూడా, పోలీస్ అధికారులు వాళ్ళు కూడా యూనిఫామ్ లేని పోలీస్ అధికారులు కాబట్టి వాళ్ళ బాధ్యతను ఈ విధంగా సొసైటీకి పేబ్యాక్స్ పర్స్పెక్టివ్లో, క్రైమ్ ప్రివెన్షన్ పర్స్పెక్టివ్లో వాళ్ళు యాక్టివ్గా రోల్ ప్లే చేస్తుంది. చాలా సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఘనంగా హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హుస్నాబాద్ వార్షికోత్సవ కార్యక్రమం హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమగ్ర మార్పులతో విధాన పత్రం రూపొందించాలని సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఆదేశం. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.